హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు భీమవరంలోని ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఆ ఎగ్జిబిషన్ మొత్తం లోపల ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 99 రూపాయలు. ఎంట్రీ టికెట్ వచ్చి 99 రూపాయలు. 99 రూపాయలతో ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చి ఫిష్ టనల్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. అంటే చేపల గుహ. లోపలికి వెళ్తే సేమ్ అలాగే అనిపించింది మాకు. అంటే గుహలాగా తయారు చేశారు. మొత్తం డెకరేషన్ అలా చేశారు. చూడండి ఫ్రెండ్స్, చాలా చుట్టూరు చేపల బొమ్మలతో నీట్గా డెకరేషన్ చేశారు. ఈ లోపలికి వెళ్తూ ఉంటే లోపల ఎక్వేరియంస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఫిష్ ఎక్వేరియంస్ కూడా అరేంజ్మెంట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, చేప పిల్లలు, రకరకాల చేప పిల్లలతోటి ఫిష్ ఎక్వేరియంస్ చాలా పెట్టారు ఫ్రెండ్స్. అన్ని రకాల చేప పిల్లలు పెట్టారు ఇక్కడ. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫిష్, రకరకాల ఫిష్లు, చేప పిల్లలు ఇక్కడ ఎక్వేరియంలోని ఉంచారు ఫ్రెండ్స్. అది చాలామంది చూడడానికి వస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిష్ బ్లాక్ అండ్ వైట్. కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి చేప పిల్లలు. ఈ రకం చేప పిల్లలు అనుకుంటా. వైట్ ఫిష్. ఇలా చూసుకుంటే లోపలికి వెళ్తే ఫిష్ టనల్ అని అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇది. అంటే మన చుట్టూ పైనుంచి తిరుగుతూ ఉంటాయి చేప పిల్లలు. అందులోంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోని అరేంజ్మెంట్ చేశారు. చేపలు మన పైనుంచి వెళ్తున్నట్టుగా, ఏదో సముద్రం లోపల నుంచి వెళ్ళినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫిష్ టనల్లోంచి వెళ్తుంటే సముద్రంలోంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. భీమవరంలో మొట్టమొదటిగా ఇలాగా డెకరేట్ చేయడం ఇదే మొదటిసారి. ఎంటర్ అయ్యాక షాప్స్ చాలా పెట్టారు ఫ్రెండ్స్. చాలామంది కొనుక్కునే వాళ్ళు కొంటున్నారు, షాపింగ్ చేస్తున్నారు చాలామంది. పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రింగ్ స్టాల్ అని ఉంది. ఆ రింగ్ తోటి మనకి దేని మీద వేస్తే అది మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. రింగ్ వాటి మీద వేయాలి. వాటి మీద వేస్తే అందులో రింగ్లో పడితే కానీ ఆ వస్తువు మనకి ఇస్తారు. ఇలాంటి పిల్లలు ఆడుకుని, పెద్దవాళ్ళు ఆడుకుని కూడా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో.
ఇది పిల్లలు ఆడుకునే కంప్యూటర్ గేమ్స్ ఫ్రెండ్స్. ఇది 9D గేమ్స్. ఈ గేమ్స్ ఆడే పిల్లలకి లైవ్లో ఉన్నట్టుగా అది ప్రజెంట్ వాళ్ళు ఆడుతున్న బయట ఆడుతున్నట్టుగానే ఉంటుంది. 3D 9D అంటే మనకి ఫీలింగ్ అలా కలిగి కనబడుతుంది ఫ్రెండ్స్. జైంట్ వీల్ ఫ్రెండ్స్. ఇది జైంట్ వీల్ కూడా ఎక్కాము. నేను ఎక్కలేదు, నాకు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కారు. ఎగ్జిబిషన్లో చాలా పెట్టారు ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్లో చాలా పెట్టారు అరేంజ్మెంట్. అన్ని ఆర్ట్ వస్తువులు కానించి అన్నీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంజాయ్ చేయడానికి ఎగ్జిబిషన్ చాలా వరకు అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషను లోదరం గ్రౌండ్లో ఉంది ఫ్రెండ్స్. మున్సిపల్ ఆఫీసు పక్కన లోదరన్ గ్రౌండ్లో అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ లోదరన్ గ్రౌండ్లో అరేంజ్మెంట్ చేశారు. ఇది బ్రేక్ డ్యాన్స్ అంటే ఫ్రెండ్స్. ఇది బ్రేక్ డ్యాన్స్ మేము ఎక్కాము అందరూ. బాగుంటుంది, కానీ కొంచెం భయంగా ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కితే కొంచెం కళ్ళు తిరుగుతాయి. అది ధైర్యంగా ఉన్న వాళ్ళే ఎక్కాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బ్రేక్ డ్యాన్స్ లాగా అటు ఇటు రఫ్ అండ్ టఫ్గా తిరుగుతుంది. మనకు కొంచెం భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ జైంట్ వీల్ ప్లస్ బ్రేక్ డాన్స్ ఇది ఒక్కో టికెట్ వచ్చి 100 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. మనిషికి వచ్చి 100 రూపీస్ పే చేసి ఎక్కాలి ఫ్రెండ్స్. ఈ బ్రేక్ డాన్స్ చాలా స్పీడ్ తిరుగుతుంది ఫ్రెండ్స్. చాలా భయంకరంగా ఉంటుంది, కానీ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది. పిల్లలతో వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. మేము ఏదో కొద్దిగా స్నాక్స్ తిన్నాక మళ్ళీ ఆ పడవ చూసారా ఫ్రెండ్స్, పిల్లలకి రింగులు రావటం, ఇది పిల్లలకు కూడా ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఆ పడవ కూడా ఎక్కాం ఫ్రెండ్స్. ఆ పడవ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది
ఈ పడవకి ఈ పడవ ఎక్కడానికి కూడా మనిషికి వచ్చి 100 రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్. 100 రూపాయలు పే చేసి ఎక్కాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మొత్తం ఈ పడవ మీద తిరుగుతుంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎగ్జిబిషన్ అంతా ఇక్కడ పైనుంచి కనబడుతుంది. ఈ పడవ ధైర్యంగా ఎక్కొచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. అంటే భయపడితే భయంగానే ఉంటుంది, కానీ మామూలుగా భయపడకుండా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే ఏ అనిపించట్లా. కానీ భయపడుతూ కూర్చుంటే భయంగానే ఉంటుంది. అందుకు ధైర్యంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తే మంచిది, బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఉయ్యాల ఎలా ఊగుతాం అలా సేమ్ అలాగే పడవ ఊగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రీను సిహెచ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, పడవ కూడా చాలా దూరంగా చాలా హైట్ వరకు ఎగిరాం ఫ్రెండ్స్. పైకి ఎక్కాం, చాలా బాగా పైకి వచ్చింది ఫ్రెండ్స్. బాగా హైట్ ఊగింది పడవ. ఒక్కొక్కసారి భయం వేసింది, హైట్ పైకి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది. ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భీమవరంలో ఉన్న ఎగ్జిబిషన్, భీమవరంలోని లోదరం గ్రౌండ్లో పెట్టిన ఫిష్ టనల్ ఎగ్జిబిషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.